ఈరోజు మనమందరం కూడా కలవడానికి కారణం గత సుమారు ఒక 10 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన. ఒక దళిత సోదరి పుల్లపాటి రాధ అలియాస్ బంటి రాధ అనేటటువంటి ఒక అలియాస్ వీల్సో అనేటటువంటి ఒక దళిత సోదరిని మావోయిస్టులు నిర్దాక్షిణ్యంగా ఇన్ఫార్మర్లు అనేటటువంటి నెపంతో ఆమెను చెట్టుకు ఉరివేసి ఆమె గొంతుకు తాడుతో ఉరివేసి చంపి దాని తర్వాత ఆమె ఒక అనామక శవంలాగా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన రాష్ట్రంలో అనేక దళిత సంఘాలను దళిత హృదయాలను కదిలించినటువంటి సంఘటన ఇది. ఈరోజు గత కొన్నేళ్లుగా కాదు, మావోయిజం వేలుకున్నటువంటి న్యూస్లలో కానీ దళితులు అత్యున్నత పదవి అనుభవించడానికి మాత్రం వాళ్ళు పనికి రాలేదు. అదేవిధంగా ఈరోజు కేవలం అతి చిన్న వయసు 17 ఏళ్ల వయసులో మావోయిస్టులలో చేరి తనకున్నటువంటి ఎంతో మెడికల్ నాలెడ్జ్తో మెడికల్ అంటే ఇంటర్మీడియట్లో మెడికల్లో ట్రైనింగ్గా చేసినటువంటి సోదరి రాధా ఈరోజు చాలామంది ఎంతోమంది మావోయిస్టులకు అంతర్గతంగా ఉండి మెడికల్గా వాళ్ళకు ఎంతో సహాయం చేసినటువంటి రాధా, దళంలో ఎంతో చురుగ్గా పనిచేసినటువంటి రాధను ఈరోజు కేవలం కొన్ని చిన్న కారణాల చేత మావోయిస్టులు వాళ్ళని హత్య చేయడం జరిగింది. అది కారణంగా నిజంగా ఈ సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటనలు చూసుకుంటే కనుక అయినా మావోయిస్టులకు కానీ కమ్యూనిస్టులకు కానీ దళితులను చంపడం కొత్తనే కాదు. ఆనాడు బంగ్లాదేశ్ సపరేషన్ తర్వాత వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో బంగ్లాదేశ్లో మత హింసకు గురైనటువంటి అనేక మంది దళిత సోదరులు, ముఖ్యంగా ఉన్నటువంటి ఎంతో మంది నామశూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశం దాటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోకి వస్తే అప్పటి జ్యోతి బసు ప్రభుత్వం వాళ్ళందరూ కూడా సుమారు 20,000 మంది దళితులను అక్కడ ఉన్నటువంటి సుందరబన్ అడవులలో బురదలో తొక్కి మరీ అధికారిక చావుల్ని నమోదు చేసింది ఈ యొక్క జ్యోతి బసు ప్రభుత్వం. ఆ యొక్క సంఘటన మనం మారి చెప్పి మానవకాండ అని చెప్పి మనం అందరూ కూడా తెలుసు. కాబట్టి కమ్యూనిస్టులకు దళితులను వాడుకోవడము, వాళ్ళ భుజాలను వాళ్ళ తుపాకులు పేల్చడానికి వాడుకోవడము, తర్వాత ఏమైనా తేడా వస్తే లేదా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులను నిలిపేయడము, ఈ విధంగా చంపి అనామక శవాలుగా రోడ్ల మీద పడడం కొత్తనే కాదు, దళితులను వాడుకోవడం కొత్తనే కాదని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ యొక్క సంఘటనలో ఈ యొక్క సోదరి రాధా యొక్క తల్లిదండ్రులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంఘటనలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, నా కూతురు దళంలో చేరిన తర్వాత చాలా చురుగ్గా పనిచేసి చక్కటి పదవులలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అగ్రవర్ణ దురంకారాలు అక్కడ ఉన్నటువంటి దళంలో ఉన్నటువంటి కుల కుంపటి అనేది ఈరోజు నా కూతురు చావుకు కారణం అని చెప్పి ఒకవైపు తల్లిదండ్రులు చెప్తుంటే, మావోలు విడుదల చేసినటువంటి పత్రంలో మాత్రం కాదు, కేవలం ఆమె ఇన్ఫార్మర్గా మారినందుకు మాత్రమే ఆమెను చంపడం జరిగింది అంటున్నారు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దళిత సంఘాల ఐక్యవేదిక తరఫు నుండి సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఆమె ఏమైనా చేసిండొచ్చు కనుక అసలు చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈ మావోలకు ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చిందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిందా? అసలు చంపే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినప్పుడు వాడుకోవడము, నచ్చనప్పుడు ఈ విధంగా చంపడం ఎంతవరకు సబబు?